మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమాలు చేసి, ఎంతోమంది త్యాగాలు చేసి, ఎంతోమంది తన చదువులను ఒక బంధు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమాలు చేసిన యువతరం మన కళ్ళ ముందు ఉన్నది. ఈ యువతరాన్ని, ఈ ఉద్యమకారులను విస్మరించినందుకే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి ఫలితాలు ఇచ్చిండ్రో మీరందరూ చూసే ఉంటారు. కాబట్టి జరగబోయే ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఉద్యమకారులను మరోసారి విస్మరించకుండా, ఇట్లాంటి ఉద్యమకారులను మరోసారి దూరం పెట్టకుండా, ఉద్యమకారులను దగ్గర చేసుకొని ఉద్యమకారుల కోసం పనిచేయాలని, ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఈ 6 గ్యారంటీల స్కీమ్లో, 6 గ్యారంటీల పథకంలో ఉద్యమకారుల పైన మాట్లాడుతూ ఉద్యమకారుల పైన ఒక క్లాజ్ పెట్టారు. ఎఫ్ఐఆర్ కేసులు అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమని మాట్లాడారు. కానీ వందల మంది ఉద్యమకారులు, వందల మంది నిరుద్యోగులు కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కానీ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమకారులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసులకు సంబంధించింది ఆ కాజు తీసేస్తే బాగుంటుందని, అట్లా ఉండకుండా ఉంటే బాగుంటుందని ఉద్యమకారుల పక్షాన మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కేసే కావాలనుకుంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసిన యువతరానికి, ఉద్యమాలు చేసిన నిరుద్యోగులకు వందల కేసులు, వేల కేసులు పెట్టించే అవకాశం ఉన్నది. కానీ ఎక్కడ కూడా కేసులకు దొరకకుండా, ఎక్కడ కూడా కేసులకు తావివ్వకుండా, మేము కేసులు వెనుకబడితే తెలంగాణ ఉద్యమాన్ని మరో నడుపుతారు, మేము కేసులో ఉంటే తెలంగాణ ఉద్యమం వెనుకబడిపోతామని చెప్పి ఎక్కడ కేసులకు దొరకకుండా, కేసులకు భయపడకుండా, కేసులో ఉపకరంగా తీసేసుకున్నా కానీ ఉద్యమం కొరకు పనిచేసిన నిరుద్యోగులు, యువతరం, కళాకారులు, కౌలులు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులో ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎఫ్ఐఆర్ నెంబరు ఉద్యమకారులపైన కేసులు ఏమైనా ఉంటే పెట్టమని చెప్పింది, అది తీసేయాలని, ఆ క్లాజును తీసేయాలని ఉద్యమకారుల పక్షాన మేము కోరుతూ ఉన్నాం.